మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మళ్ళీ కలిసి నటిస్తే ఎలా ఉంటుంది? ఆల్రెడీ RRR సెన్సేషన్తోనే ఒకసారి ప్రూవ్ అయింది. మెగా నందమూరి కాంబినేషన్ సెన్సేషన్ అని. అందుకు తగ్గట్టే ఈ ఇద్దరు స్టార్స్ మధ్య ఉన్న స్నేహం కూడా RRRకి ప్లస్ అయింది. కట్ చేస్తే ఇప్పుడు ఈ ఇద్దరు మళ్ళీ కలిసి నటించే పరిస్థితి కనిపిస్తోంది. పెద్ది కోసం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పెద్ద సాయమే చేస్తున్నాడు. ఈ సినిమాలో తన ఎంట్రీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని తెలుస్తోంది. అంతా చరణ్, బుచ్చిబాబుల కోసమే. నిజానికి ఇది ఎన్టీఆర్ చేయాల్సిన సినిమానే. ఆ విషయంలో మెగా పవర్ స్టార్ కోసం త్యాగం చేసిన తారక్ అని కూడా ప్రచారం జరిగింది. అయితే ఇది ఇక్కడితో ఆగట్లేదు. ఎన్టీఆర్ డ్రాగన్ లో కూడా చరణ్ ఎంట్రీ ఉండేలా ఉంది. ప్రెజెంట్ డ్రాగన్ సెట్ లో ఈ డిస్కషన్ ఇండస్ట్రీని షేక్ చేసేలా ఉందా? హ్యావ్ ఎ లుక్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR వల్ల ఎన్టీఆర్తో కలిసి గ్లోబల్గా దూసుకెళ్లాడు. అటు పాన్ ఇండియా హిట్, ఇటు గ్లోబల్గా నాటు పాటతో భారీ గుర్తింపు. కట్ చేస్తే దేవర్తో ఎన్టీఆర్ దూసుకెళ్లాడు. ఆచార్య, గేమ్ చేంజర్తో రామ్ చరణ్ డీలా పడ్డాడు. ఇప్పుడు డ్రాగన్గా ఎన్టీఆర్ వచ్చే ఏడాది దండెత్తబోతున్నాడు. పెద్దిగా రామ్ చరణ్ తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. ఓ రకంగా పెద్ది రామ్ చరణ్కి పెద్ద పరీక్షే. ఇది హిట్ అయితే ఓకే, లేదంటే వరుసగా పాన్ ఇండియా లెవెల్లో హ్యాట్రిక్ ఫ్లాపులు ఫేస్ చేసినట్టు అవుతుంది. అందుకే ఈ విషయంలో సీన్లోకి ఎన్టీఆర్ కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. డ్రాగన్ సెట్లో జరిగిన ఒక డిస్కషన్ లీక్ అయి కిక్కిచ్చే మ్యాటర్ బయటకు వచ్చినట్టయింది. నిజానికి ఎన్టీఆర్ తన లుక్ రివీల్ కాకుండా పెద్దిలో గెస్ట్ అపియరెన్స్ ఇవ్వాలనుకుంటున్నాడట. అసలు పెద్ది కథ ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా, కాకపోతే ఆ కథ రామ్ చరణ్కి ఎక్కువ సూట్ అవుతుందని ఎన్టీఆర్ త్యాగం చేశాడు అంటున్నారు. అందులో చాలా వరకు నిజముంది. ఎన్టీఆర్తో సినిమా తీసేందుకు బుచ్చిబాబు కూడా చాలా ఏళ్లు వెయిట్ చేశాడు. తర్వాత చరణ్తో సినిమా తీయమన్నాడు. రామ్ చరణ్ కూడా ఎన్టీఆర్ సలహాతో ఆ కథని ఓకే చేశాడనేది అందరికీ తెలిసిందే. అయితే ఇటు బుచ్చిబాబు, అటు జాన్ జిగ్రీ దోస్తు రామ్ చరణ్ ఇద్దరి కోసం పెద్దిలో ఒక గెస్ట్ రోల్ వేసేందుకు ఎన్టీఆర్ ఒప్పుకున్నాడట. కాకపోతే అది ఇంకా డిస్కషన్ దశలోనే ఉంది. షూటింగ్ అయిపోవస్తున్న టైంలో ఈ మార్పుకి కారణం బుచ్చిబాబే అని తెలుస్తోంది. తన రిక్వెస్ట్ వల్ల ఇటు చరణ్, అటు ఎన్టీఆర్ మరోసారి స్క్రీన్ షేర్ చేసుకునేలా ఉన్నారు. ఇక చరణ్ కూడా పాన్ ఇండియా లెవెల్లో గట్టెక్కాలంటే గట్టి హిట్ పడాలని తాను కూడా సపోర్ట్ చేసేందుకు ఒప్పుకున్నాడు. అయితే డ్రాగన్లో కూడా రామ్ చరణ్ ఇలానే గెస్ట్ రోల్ వేస్తే ఎలా ఉంటుందనే డిస్కషన్ ప్రశాంత్ నీల్తో జరిగినట్టు తెలుస్తుంది. అది ఇంకా కన్ఫర్మ్ కాకున్నా చరణ్ ఒప్పుకుంటే అదెంతసేపు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే రామ్ చరణ్ పెద్దిలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ వేస్తే డ్రాగన్లో తన లుక్ ముందే లీక్ అయిపోతుంది. అందుకే తన లుక్ రివీల్ కాకుండా విగ్ సాయంతో లుక్ మార్చుకోవాలా, మరో గెటప్ ప్లాన్ చేయాలా అన్నది ఇంకా డిసైడ్ కాలేదట. మొత్తానికి పెద్దికి ఎదురయ్యే పెద్ద పరీక్షకు పెన్ను సాయం చేసేందుకు ఎన్టీఆర్ రంగంలోకి దిగటం కన్ఫామ్ అవుతుంది.